హలో అండి, ఇదిగోండి రవ్వ పిట్టు. ఇది ఎలా చేసుకోవాలి ఏంది అంతా నేను ఈ వీడియోలో చూపిస్తాను. మెచ్యూర్ అయిన ఆడపిల్లకాయలకి ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ పిట్టు కోసం 2 కప్పులు ఇడ్లీ రవ్వ, 1 కప్పు బెల్లం, యాలకుల పొడి 1 స్పూను, ఎండు కొబ్బరి చిప్ప 1, నెయ్యి 1 అరకప్పు. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని అందులో 1 చెంబు నీళ్ళు పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత ఒక పల్చటి క్లాత్ ఒకటి తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా వేసుకొని ఒక తాడుతోటి ఇలా ఆ క్లాత్ని ముడేసేయండి. ఇలా ముడేసుకునేటప్పుడే దాన్ని కొంచెం క్లాత్ని ఇలా కింద కనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రవ్వ అయ్యంతా దీంట్లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వని కొంచెం తళ్ళు పొళ్ళుగా ఇట్లా నీళ్ళతోటి కలుపుకోవాలా. మరి నీళ్ళు ఎక్కువ వేయబాకండి. ఇలా నేను చూపించిన విధంగా నీళ్లు చల్లుకుంటూ ఈ రవ్వ అంతా కలుపుకోండి. ఇలా ముద్దకి వచ్చేలాగా కలుపుకోవాలా. మళ్ళీ ఇలా నలిపితే నలిగిపోవాలా, అట్లా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోయకూడదు. ఇప్పుడు మనం ఇందాక గుడ్డగట్టి పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ మీద ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి రవ్వ అంతా ఇలా వేసుకోవాలా. మొత్తం ఇట్ట వెడల్పుగా వేసుకోవాలి అంతా రవ్వ అంతా. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఇలా సదరబెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా స్పూన్ తోటైనా చాకుతోటైనా ఇట్లా నేను చూపించిన విధంగా అక్కడక్కడ హోల్స్ వేసుకోండి. ఎందుకంటే కింద నీళ్ళు ఆవిరికి ఉడుకుతుంటాయి కదా, బాగా లోపలికల్లా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ రవ్వ అంతా ఈ క్లాత్తో కవర్ చేసుకోండి. ఈ సైడ్ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ అంతా ఇలా నేను చూపించిన విధంగా రవ్వ కనపడకుండా ఇలా వేసేసుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఇది గ్యాస్ మీద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదకి కవర్ చేసేదానికి ఏదైనా ప్లేట్ అయినా లేకపోతే ఇడ్లీ పాత్ర ప్లేట్ అయినా ఏదైనా పెట్టుకోండి. ఇది ఆవిరి బయటికి పోకుండా ఆవిరికే ఉడకాలి. పెట్టేటప్పుడే బాగా చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఉడికే గ్యాప్లో ఎండు కొబ్బరిని సన్నంగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోండి. ఇందులోనే ఒక 4-5 యాలకులు కూడా వేసి మిక్సీ పట్టేయండి. ఇప్పుడు ఈ రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. చాకుతోటి ఇలా గుజ్జు చూడండి. దీనికి ఏమి అంటుకోలేదంటే అది ఉడికినట్టేను. కావాలంటే చేత్తో కూడా ఇలా చూడండి. ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మొత్తం కొంచెం మంట హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి సగం తీసి పెట్టుకోండి. ఇలా సగం తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం, ఎండు కొబ్బరి ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా, ఎండు కొబ్బరి 2 వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అనుకుని ఇప్పుడు మిగిలిన రవ్వ అంతా ఇప్పుడు దీని మీదకి వేసేసుకోండి. ఎందుకంటే ఈ వేడి మీదకి ఇట్లా కానీ వేసుకుంటే బెల్లము బాగా కరిగిపోతుంది, బాగా కలిసిపోతుంది కూడా మనం కలిపేటప్పుడు. బెల్లం నల్లగొట్టుకునేటప్పుడు గడ్డలు లేకుండా బాగా మెత్తంగా నల్లగొట్టుకోండి. ఇలా మొత్తం రవ్వ అంతా వేసిన తర్వాత చేత్తో ఇలా బాగా అదింపెట్టేసి ఏదన్నా ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఏదైనా వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఇందాక మనం గిన్నె తీసి పెట్టుకున్నంతా దాంట్లో వేసుకోండి. వేసుకొని అదంతా బాగా కలిసేలా బాగా ఇలా చేత్తోటి కలపండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఇలా కలిపెట్టుకోండి. ఇందులోకి బెల్లం మీరు తీపి కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే నెయ్యి కూడా ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అంతేనండి, పిట్టి చేసుకోవడం చాలా సులభం. ఇది ఆడపిల్లకాయలకి నడుములకు చాలా మంచిదండి. మంచి సత్వ బలాన్ని ఇస్తుంది.
మీరు దీన్ని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.